వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్లో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సమాచారం. మరి తెలంగాణ మూమెంట్లో భాగంగా మనం 1 to 55 క్వశ్చన్స్ వరకు మాట్లాడుకున్నాం. మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే తెలంగాణ మూమెంట్ నుంచి ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా అన్ని టాపిక్స్ను ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ మూమెంట్లో ఏ ఒక్క మార్క్ మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి భవిత సంతోష్ ఎకానమీ యాప్లో 1 to 55 వరకు తెలంగాణలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మాట్లాడుకున్నాం. రైతాంగ సాయుధ పోరాటం రావడానికి 8 కారణాలు అని మాట్లాడుకున్నాం. అందులో మొదటి కారణం నిజాం హిందూ వ్యతిరేక విధానాలు అని మాట్లాడుకున్నాం. నిజాం హిందూ వ్యతిరేక విధానాల్లో భాగంగా హిందూ పేర్లను ముస్లిం పేర్లుగా మార్చారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే గడీల వ్యవస్థ. గడీల వ్యవస్థ. గడీలు అంటే ఒకప్పుడు ఊర్లలో పరిపాలన అనేది గడీల దగ్గర నుంచే జరిగేది. గడీలు అంటే ప్రతి ఊర్లో ఒక గడి ఉండేది. ఆ గడి పాలకుడినే మనం దొర అని, రావ్ అని, రెడ్డి సాబ్ అని పిలుస్తాం. మరి దొర మనకి అక్కడ నుంచి అంటే కోట దగ్గర నుంచి పరిపాలన చేసేవారు. మనకి గడీలు అంటే ఓన్లీ చెడ్డ గడీలనే కాదు, మంచి గడీలు కూడా ఉండేవి. గడీలలో చెడు గడీలు ఉన్నాయి, మంచి గడీలు కూడా ఉన్నాయి. మరి గడీ పాలకుడిని మనం దొర అని, రావ్ అని, రెడ్డి సాబ్ అని పిలిచాం. మనకి గడీ నుండి గడీలో భాగంగా వాళ్ళ దగ్గర ఏమన్నా పండుగలు జరిగితే, ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే ఇక్కడ నుంచి కళ్ళు కానీ, బట్టలు కానీ, కుండలు కానీ అన్నీ కూడా వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ పనులకి పంపించేవారు. అంటే మనకి నిర్బంధ శ్రమ ఎలాంటి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేవారు. గడీలలో భాగంగా చాలామంది అమాయక ప్రజలను అరిగోసలు పెట్టిర్రు. ఎవరు? దొరలు. మరి దొరలు చదువుకునే వాళ్ళకి చదువుకొనిచ్చే వాళ్ళు కాదు. మనకి వీర తెలంగాణ సినిమా చూస్తే అందులో దొర కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడకూడదు. దొర కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా కిందికి చూస్తూ మాట్లాడాలి. మళ్ళీ బాంచన్ దొరని కాలు ముక్తా అనే మాట్లాడాలి. చదువుకునే హక్కు లేదు. ఒకవేళ చదువుకుందామంటే చదువుకు పన్ను కట్టాలి. పుట్టినందుకు పన్ను కట్టాలి, చస్తే చచ్చినందుకు పన్ను కట్టాలి. పన్నుల పేరుతో ప్రజలని హరిగోస పెట్టుకున్నారు. ఎవరు? గడీలు, దొరలు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి గడులకి సంబంధించి ప్రతి గ్రామంలో ఇలా గడీలు అనేవి ఉండేవి. ఆ గడి దగ్గర నుంచే వాళ్ళు పరిపాలనలు చేసేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానం. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఒక గడి ఉంది. గడి పాలకులన్నీ మనం ఏమన్నాం? దొర అని, రెడ్డి అని, రావ్ సాబ్ అని పిలిచాం. గడి ద్వారానే మనకి ఏం జరిగేది? పరిపాలన జరిగేది. మనకి రీసెంట్గా 2024లో రజాకర్ సినిమా వచ్చింది. దాంట్లో పుట్టినందుకు పన్ను కడతారు అని చెప్పి అందులో ఒక యాక్టర్ అనే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ పాప పుడితే పాప పుట్టినందుకు పన్ను కట్టాలి అని చెప్పి నోట్లో వడ్ల గింజ చేసి చంపేస్తుంది. అయితే పుట్టినందుకు పన్ను, చచ్చినందుకు కూడా పన్ను కట్టమని చెప్పి దొరగారు ఆదేశిస్తారు. అంటే పుట్టితే పన్ను, చచ్చినందుకు కూడా పన్ను, 2 రకాల పన్ను విధించడం జరిగింది. ఈ విధంగా ప్రజలని హింస పెట్టడం జరిగింది. వీర తెలంగాణ మూవీ, అలాగే రాజన్న మూవీ, ఇలాంటి మూవీస్కి మీకు గడీల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలి. సో దెర్ ఈస్ ఎ ఫోర్టిఫికేషన్ ఇన్ ఎవ్రీ విలేజ్, ఫస్ట్ ఆప్షన్. And they called ruler of that fortification by various names like Dora, Rav, Reddy Saab and etc. And the administration was carried out only through the fortification. So last 3 options are the correct. So in a previous so option D 1 to 3 are the correct answers. So option 3 1 to 3 are the correct answers. So in previous there is a fortification in every village. So in that fortification, the ruler of that fortification, we call the various names by Dora, Rav, Reddy Saab and etc.
So the administration was carried out only through that fortification. So and Dora is the ruler of that fortification and imposed taxes on the peoples. So in that case, the peasant revolt was taken against landlords, and this is about this fortification in Telangana. And మనకి సెకండ్ గడ్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? మనకి గడిలలో గడ్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే గడ్ అనే పదం మరాఠీ భాష నుండి వచ్చింది. గడ్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? మరాఠీ భాష నుండి వచ్చింది. మనం గడి పాలకుడిని ఏమన్నాం? రావని రెడ్డి సాబు దొర అని అన్నాం. అలాగే తెలంగాణలో గడీలను ఎవరెవరు పరిపాలించేవారు అంటే 90% రెడ్లు, 10% వెలమ బ్రాహ్మణులు పరిపాలించారు. 90% రెడ్లు, 10% వెలమ బ్రాహ్మణులు పరిపాలించేవారు. కాబట్టి సో గడ్ అనే పదం మహారాష్ట్రలోని గడ్ అనే మరాఠీ భాష నుండి వచ్చింది. సో ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. గడి పాలకుడిని రెడ్డి సాబ్ రావ్ దొర అని పిలుస్తారు. సో ఆప్షన్ 2 అనేది కూడా సరైన సమాధానం. ఆప్షన్ 3 తెలంగాణలో గడిలని 90% రెడ్లు, 10% వెలమ బ్రాహ్మణులు పరిపాలించారు. ఎవరు? 90% వరకు రెడ్లే పరిపాలించేవారు, 10% వరకు వెలమ బ్రాహ్మణులు పరిపాలించేవారు. కాబట్టి ఆప్షన్ 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో ఫస్ట్ the word gad is come from the Marathi word gad. And second, they call ruler of that fortification by various names. Like Dora, Rav and Reddy Sab. So Telangana. So the fortification in Telangana was ruled by 90% Reds, 10% Velama and Brahmins. 10% Velama and Brahmins. So last 3 options are the correct options. So option 1, 2, 3, option C 1, 2, 3 are the correct options. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మనకి తెలంగాణలో గడిలకు సంబంధించి చెప్పుకున్నాం. గడిలను చాలా అరాచకాలు చేసిర్రు, చాలా మందిని హరిగోసలు పెట్టుకున్నారు, చాలా రకాలుగా పన్నులను విధించారు. అలాగే వాళ్ళ పొలాలని కౌలుకి ఇచ్చి వాటిపై కూడా పన్నులను విధించేవారు. వాళ్ళ ముందు నడవాలన్నా, కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా వాళ్ళ పర్మిషన్ అనేది కావాలి. అంత గోసలు పెట్టుకున్నారు. మరి ఆ గడీలకు సంబంధించి మరి గడీలలో దొరలు ఉన్నారు, అందరూ అలాంటి వాళ్ళేనా అంటే అందరూ అలాంటి వాళ్ళు కాదు. గడీలలో మంచి గడులు ఉన్నాయి, అలాగే చెడ్డ గడులు కూడా ఉన్నాయి. మనకి గడీలకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, కానీ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేసిన లీడర్లు కూడా దొరలే. అంటే రైతాంగ సాయుధ పోరాటం దొరలకు వ్యతిరేకంగా జరిగింది, మరి ఆ పోరాటాన్ని చేసింది కూడా దొరలే. మనకి ఆరుట్ల రామచంద్రారెడ్డి దొర, మనకి భీమరెడ్డి నరసింహారెడ్డి దొర, వీళ్ళందరూ దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. సో తెలంగాణలో మంచి గడులు ఉన్నాయి, అలాగే కిరాతకమైన గడులు ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్, కిరాతకమైన గడులలో ఒకటి విష్ణూరు ఫోర్టిఫికేషన్, విష్ణూరి గడి. రెండోది ఎర్రపాడు గడి. విష్ణూరు గడి ఇంతకుముందే చెప్పుకున్నాం, అంటే ఇంతకుముందు చెప్పుకోలేదు. గడిలలో చాలా కిరాతకమైన గడి ఏది అంటే విష్ణూరు గడి. ఆ విష్ణూరు గడిలో ప్రజలను చాలా వరకు హింస పెట్టుకున్నాడు. ఎవరు అంటే విష్ణూరు గడి పాలకుడు రాపాక రామచంద్రారెడ్డి. మరి దీనికి సంబంధించిన సమాచారం ముందు టాపిక్లో మాట్లాడుకుందాం. మరి ఇంకొకరు ఎవరు? ఎర్రపాడు గడి. ఈయన సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి. సూర్యాపేట జిల్లాలో ప్రజలన్నీ చాలా వరకు కోసలు పెట్టుకున్న వ్యక్తి ఎర్రపాడు గడి పాలకుడు. మరి ఎర్రపాడు గడి పాలకుడు
దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అలాగే ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చాలా రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎవరు? భీమిరెడ్డి నరసింహారెడ్డి చాలా రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. విష్ణూరు గడిని 1936 to 40 మధ్యలో ఏర్పాటు చేశారు. సో విష్ణూరు గడిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1936 to 40 మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి విష్ణూరు గడిని ఏర్పాటు చేయడానికి ఎంత మొత్తం ఖర్చు అయింది అని చూసుకుంటే, విష్ణూరు గడిని ఏర్పాటు చేయడానికి ఒక్క నయా పైసా కూడా ఖర్చు కాలేదు. ఈ గడి ఏర్పాటుకు ఏం ఖర్చు కాలేదు? ఒక నయా పైసా కూడా ఖర్చు కాలేదు. ఎందుకంటే ఈ విష్ణూరి గడి పాలకుడు రాపాక రామచంద్రారెడ్డి ప్రజలతో వెట్టి చాకిరీలు చేయించుకొని ఈ విష్ణూరి గడిని నిర్మించుకున్నాడు. విష్ణూరి గడిని వెట్టి చాకిరీ చేయించుకొని మరి నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఈ గడి నిర్మాణానికి నయా పైసా కూడా ఖర్చు కాలేదు. సో there are a good fortifications in Telangana, and similarly cruel fortifications are there in Telangana. And second, the cruel fortifications are one is Erapadu fortification, and second one is Visnuri fortification. Erapadu fortification and Visnuri fortification, and third one is this Visnuri fortification was established in between 1936 to 40. Why? Because also the construction of this fortification, there are no money to be spent on this construction. Why? Because the ruler of this fortification was who? So the ruler of this fortification is Rapaka Ramachandra Reddy. So Rapaka Ramachandra Reddy is forced labor to construct this fortification. So in this case, there is no money to be spent on the construction of Visnuri fortification. So all three options are the correct. So option C 1, 2, 3 are the correct one. Option C 1, 2, 3 are the correct one. Next 59. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, విష్ణూరు గడి పాలకుడు విష్ణూరు రామచంద్రారెడ్డి. విష్ణూరు గడి పాలకుడు ఎవరని చెప్పాను? విష్ణూరు రామచంద్రారెడ్డి. మరి విష్ణూరు గడి నిర్మాణానికి నయా పైసా అయినా ఖర్చు అయిందా? కాలేదు. విష్ణూరు గడిని ఎప్పుడు నిర్మించాలనుకున్నారు? 1936 to 40 మధ్యలో విష్ణూరు గడి నిర్మాణాన్ని చేయాలి అనుకున్నారు. కానీ ఈ 1936 to 40 మధ్యలో గడి నిర్మాణానికి సింగిల్ పైసా కూడా ఖర్చు కాలేదు. ఎందుకంటే ప్రజలను వెట్టి చాకరీ చేయించుకొని గడిని నిర్మించుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. విష్ణూరు గడికి ప్రజలతో వెట్టి చాకరీ చేయించుకొని గడి నిర్మించుకున్నాడు. సో ఇది వరకు ఈ టాపిక్ మాట్లాడుకున్నాము. వెట్టి చాకరీ చేయించుకొని 1936 to 40 మధ్యలో నిర్మించుకున్నాడు కాబట్టి నయా పైసా కూడా ఖర్చు కాలేదు. సో ఆల్ త్రీ ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. రూలర్ ఆఫ్ విష్ణూరి ఫోర్టిఫికేషన్ ఈస్ విష్ణూరి రామచంద్ర రెడ్డి. There was no money to be spent on this construction of this fortification. Why? Because the ruler of this fortification was Visnuri Ramachandra Reddy or Rapaka Ramachandra Reddy. He is forced labor to construct this fortification. So in this case, there is no money to be spent on this construction of this fortification. So this fortification was built in between 1936 to 1940. In 1936 to 1940. So all three options are the correct. So 1, 2, 3 are సరైనవి. So all three options are correct. నెక్స్ట్ 60. గడి అనే పదం ఏ భాషా పదం నుండి
వచ్చింది. గడి అనేది ఏ భాష పదం నుండి వచ్చింది? మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. గడిలో గడ్ అనే పదం ఏ భాష పదం నుండి వచ్చింది? మరాఠీ భాషా పదం నుండి రావడం జరిగింది. ఆ గడ్ అనే పదం నుంచే మనం గడి అనే పేరుని తీసుకున్నాం అని చెప్పి. దీంట్లో ఆప్షన్ ఏ ఏంటి? మరాఠా, కర్ణాటక, మద్రాస్ అండ్ తెలంగాణ. మరి గడి అనే పదం ఏ భాష పదం నుండి వచ్చింది? మరాఠా పదం నుండి వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ద వర్డ్ గడి ఈస్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ద వర్డ్ గడి ఈస్ కేమ్ ఫ్రమ్ మరాఠీ లాంగ్వేజ్. కేమ్ ఫ్రమ్ మరాఠీ లాంగ్వేజ్. సో అండ్ ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.